వైసీపీపై జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ దిశానిర్దేశం చేస్తుంటే అసలు వాళ్ళకి ఏపీ అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రస్తుతంగా తెలుస్తోందన్నారు. ఇక ప్రతిపక్ష హోదా కావాలి అని ఏడ్చే వైసీపీ నేతలు రాజధాని అమరావతి విషయంలోనే ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో అమరావతి రాజధాని భూముల నుంచి రాష్ట్రంలో ఉన్న విలువైన భూముల సైతం జనాభా పెట్టిన సంగతి ప్రజలకు తెలియదా అంటూ విరుచుకుపడ్డారు. ఇక కొంతమంది అధికారులు వైసీపీ అధినేత జగన్ కోసం గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రజల కోసం పనిచేయండి, నాయకుల కోసం పనిచేయకండి అంటూ హితవు పలికారు. కొత్తగా క్రెడిట్ చోరీ అంటూ మరొక కొత్త పదానికి తెరలేపి మీడియా ముందు ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారని గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2-3 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. క్యాపిటల్ విషయంలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతని పోగొట్టి అమరావతి క్యాపిటల్ అనే విధంగా అప్పుడు బైఫర్కేషన్ జరిగినప్పుడు ఉన్నటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎమెండ్ చేస్తూ క్యాపిటల్ ఎట్ అమరావతిని పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన దాని మీద ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలో 11 మంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కలుపుకుని 11 అనుకుంటాను. 11 మందిలో నుంచి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడినట్టు నేనైతే చూడాల, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడవలసిన 11 మందిలో నుంచి ఒక్కడ నోటి వెంట కూడా ఒక మాట రాలేదు. మూలన పడేసినటువంటి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రం దాని మీద ప్రెస్ మీట్లు దాని గురించి మాట్లాడుతున్నారు. అది ఆశ్చర్యం అనిపించింది నాకైతే. వాస్తవానికి వాళ్ళు పాపం నిన్న అసెంబ్లీకి వెళ్తారని చెప్పేసి అందరూ ఆశించారు. ఎందుకంటే మేము కూడా ఒప్పుకున్నాం ఇదివరకు అట్లాగా 3 ముక్కలాట కాదు, మేము అందరం ఒప్పుకున్నామని చెప్తున్నారు కదా, మాకు అభ్యంతరం లేదు, మా మీద నిందేశారు. ఇప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, మేము అమరావతిలో రాజధాని ఉండడానికి ఇష్టమేను అని చెప్తున్నటువంటి ఈ పెద్ద మనుషుల్లో అసెంబ్లీకి వెళ్ళి దానికి ఓటేస్తారేమో అనుకున్నాం. కానీ ఆ 11 మందిలో ఎవడో అటువైపు తొంగి కూడా చూడకపోగా వెంటనే సాయంత్రానికే పెద్ద ముత్తైదులందరూ కూడా కొంతమంది ఉన్నారు కదా ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళని ఆఫీసులో కూర్చుని పెడితే కొంతమంది వాళ్ళ ప్రాంతాల్లో కూర్చుని పెట్టారు. కానీ వీళ్ళందరూ కూడా ఓడిపోయిన బ్యాచే. ఈ 11 మందిలో ఎవరు నోరెత్తలు, ఈ రోజు వరకు నోరెత్తల. ఈ 11 మంది నుంచి ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళ. ఒకసారి ప్రజలు గమనించండి అని చెప్పేసి జనసేన పట్టించి కోరుతున్నాం. ఎప్పుడు కూడా మాట్లాడవలసిన వాడు మాట్లాడితే ఇంపాక్ట్ వేరుగుంటుంది, మాట్లాడకూడని వాడు మాట్లాడితే దాన్ని ఎవడు పట్టించుకోడు. అందుకని ఒక సలహా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి కూడా నేను ఇచ్చేది, మీరు ప్రతిపక్ష హోదా కావాలి, మేమే ప్రతిపక్షం అంటారు. ఎస్, మీరే ప్రతిపక్షం, మేము కూడా ఒప్పుకున్నాం దానికి. కానీ ఎవరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడండి.